మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపులా టాపుల్ లేపును నీవు చేయునది వంట నోళ్ల పంట. అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 201వ భాగానికి కంప్యూటరు దండక స్తోత్ర వివరణలో 2వ భాగానికి అర్ధనారీశ్వరుల్లో పార్వతీ భాగానికి స్వాగతం పలుకుతాం. దండకం మనం సగం పైగా అర్థం చెప్పుకున్నాం. అర్థం చెప్పుకుంటేనే స్తోత్రం యొక్క పరమార్థం నెరవేరుతుంది. అర్థము లేని చదువు వ్యర్థం అన్నారు. ఊరికే ఏదో స్తోత్రంగా వదిలేస్తే ఇది చదివితే కంప్యూటర్ బాగా పనిచేస్తుంది, ఎప్పుడు సర్వర్ డౌన్ అయితే అప్పుడు ఈ దండకం చదువుదామనే గుడ్డి నమ్మకం ఒకటి ప్రవేశిస్తుంది. నాకు అసలు అవి నచ్చవు. దేవతా స్తోత్రాలు ఎప్పుడు మనస్సు ఆర్ద్రమయ్యే విధంగా చదవాలి తప్ప ఈ చదివితే ఏదో ఫలితం వస్తుందని చదవకూడదు. ఆ ఫలితం రాకపోతే దేవుడి మీద నమ్మకం పోయింది. చదవడమే గొప్ప ఫలం, చదువుతుంటే కలిగే ఆనందమే గొప్పది. అంటే అది అర్థం కావాలి. అందుకని అర్థ వివరణ చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆ ఊపు ఆ ఉత్తేజం కోసం దండకాన్ని మళ్ళీ ఒక్కసారి పాడుకొని మనం అర్థ వివరణ చేద్దాం. శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రా విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధి సాధ్య అసాధ్య అభేద్య భవత్ సృష్టి సృష్టి రూపం ముమార్చన్ స్వరూపం ముదీర్చన్ భవద్రూపమున్ చూడ నాకేలను ఆది దైవంబు విఘ్నేశ భావంబు తోచున్ మనం బంధు శుక్లాంబరం వీవు పైపైన గప్పించుకోవే జగంబంధు నీ ప్రజ్ఞ వీరంగమాడంగ లేనట్టి రంగంబు కానంగరాదే జగద్వ్యాప్తమైనట్టి తేజంబు విష్ణుత్వమున్ తెల్పబోదే శశిన్బోలు వర్ణంబునం చుట్టును దెల్లనై మధ్యలో భస్మమున్బోలు వర్ణంబుతో మేల్ తెరందాల్పవే నాలుగు ప్రక్కలు చతుర్బాహు రూపం బునందోపవే ఎప్పుడైనన్ ప్రసన్నంబు నీ మోము కాదందుమే ఎన్నడైనైన ఒక్కింత పాడైనచో నాడు మా మోము మేమైన చూడంగ కీడవు గదా మేము నీ ముందు కూర్చుండినంజాలు మామోబులం చూడ బాలార్క వింబద్యుతుల్ సోకు పద్మం బులంబోలి విప్పారి కనిపింపవే చూడని ఉత్తమాంగం పదే మత్త మాతంగమై తోచును ఇర్వంకలన్ పెట్టెనే చేటలన్ బోలు శ్రోత్రంబులై దోచుగా తుండమా సన్నమైపోయెనన్న సరే దానికేమి అనంతంబు కాలంబులో దాని రూపంబు చిక్కెన్ గదా ఏకదంతంబునుంబోల నీ ముందు కీబోర్డు వెల్గొందుచుండెన్ పరిజ్ఞానదంతంబు మా కయ్యదేగా గజాస్యంబు నీయందు అదే మూషికంబిప్పుడీ మౌసురూపంబు దాల్చన్ అదే మూషికంబిప్పుడీ మౌసురూపంబు దాల్చన్ గజాస్యంబు నీయందు నిక్కంబుగా తోచుచుండెన్ గదా తల్లి విఘ్నేశ్వరీదేవి నీ సేవలో మే మహస్సుల్ నిశామధ్యముల్ మున్గుచున్ తేలుచున్ కూడా రవ్వంతయున్నవ్వ బోమన్నచో నీదు స్నేహం బునన్ నీదు ప్రేమం బునన్ నీదు రూపం బునన్ గల్గు మాధుర్యమే దానికి కారణం బౌనుగా మాకు నీ విఘ్నముల్ లేక ఆటంకముల్ రాక కాపాడి మా తప్పు సైరింప మా ముద్దు చెల్లింప ఉద్యోగముల్ కుర్ప మా యోగముల్ మార్ప నీకన్న నీ కాలమందున్ సమర్థుల్ కనన్ రారు లేరింక లేరే జగన్మాత పూత సుజాత భవత్ ప్రాభవంబున్ భవద్వైభవంబున్ భవల్ లీలలన్ వర్ణనల్ సేజనేనంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి పాస్కల్లు లోటస్సు దీబేసు బేసిక్ కోబాల్ వరాకిల్లు C+++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు భాషా మతల్ని ప్రయోగాల తల్లి ప్రభావాలవల్ని స్వరూపానబుల్ని స్వభావాన మల్లి భవద్వ్యాప్తి నూహింప శక్యంబే పెండిళ్లలో నీవే పేరంటమున్ నీవే కాలేజీలన్ నీవే కాటేజీలన్ నీవెలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానం బునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందునన్ రోదశీ యాత్రలో ద్వాదశీ పూజలో ఏ కిరాణందు కాణంబులోనైన ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహంబు పైన యవ్వాని హస్తం బునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కాన రాదా చలే
నీవు లేకుండా మేముండుటం నన్ పరిహాసమే కాదొకో నిన్ననో మొన్ననో కాదే నీకింత వైరస్యమే సోకి వైటూకెగా ప్రాకి లోకంబులన్ భీకరంబైన శోకంబు వ్యాపింపజేయన్ ప్రపంచంబు పంచత్వమున్ పొందునంచున్ మహాశాస్త్రవేత్తల్ మహాజ్ఞాన వీరుల్ భయం పొందజేయంగా సర్వ ప్రపంచంబు తానీ సహస్రాబ్ది ప్రారంభ పుణ్యాకమును చూచునో చూడదో ఆ ప్రభాతంబు భూతంబుకో సుప్రభాతంబుకో ఎంచు ఈ నేలపై గల్గు జీవాళి ఎల్లన్ వినూత్న జ్వరం బంధునన్ మున్గియుండంగా నీ దివ్యకారుణ్య వర్షంబునన్ క్రొత్త వేయేడులను క్రొత్తగా మెత్తగా చిత్తముల్ హత్తుకోగల్గెగాదా నవీనంబుగా నీకు హాకర్ల ధీశాకజక్యంబు శృంగార సందేశ రూపంబునన్ కీడుగా వింప ఈ మేలులో కీడు ఏ వేళనో చీడగా దూరి నష్టంబుగా వించినన్ నీదు సామర్థ్యముల్ నీదు సంపన్నతల్ నీదు మేధా మహాశక్తి పారీణతల్ మాకు తెల్లంబుగా ఉప్పొంగిపోదే మాకు తెల్లంబుగానుల్ల ముప్పొంగిపోదే భవ దివ్య గాథావళిని చెప్పుకోసాగిన వత్సరంబుల్ శతాబ్దుల్ సహస్రాబ్దులైన సమర్థంబులవనే మహాదేవి కంప్యూటరన్ పేర ఆవిర్భవం పొందినావీవు ఆరైన వేదంబవే నీవు ఏడైన శాస్త్రంబవే నీవు అణ్వాది బ్రహ్మాండ యంత్రంబనన్నీ జగజ్జంత్రమే కాదే సర్వం సహామండలం బంధు సర్వంబు నీయంది నిక్షిప్తమయ్యుండెగా దారుణి గర్భిణీ చారిణీ దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః. ఇది మొత్తం దండకం. ఇందులో మనం నేనంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునన్గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ వినూత్నం విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి అన్నాం. ఈ రచనలో ఉండే సులువు తెలుసుకుంటే చాలామంది మంచి పద్యాలు రాస్తారు, మంచి దండకాలు రాస్తారు, మంచి వచన కవిత్వం రాస్తారు. ఎప్పుడు ఆకర్షణీయంగా ఉండాలి రచన అంటే అనుప్రాస ఉపయోగించాలి. రైమింగ్ అంటారు అనుప్రాస. అది ఎక్కువ కాకూడదు, మోతాదు. ఏదో ఉప్మాలో జీడిపప్పు వేయాలి, ఉప్మా అంతా జీడిపప్పు అయితే ఎలాగా? అప్పుడు జీడిపప్మా అవుతుంది, అది ఉప్మా అవదు. వెయ్యాలి, జీడిపప్పు వేయాలి, ఏవో 4-5 పలుకులు. అంతేగాని ఇలా తీసుకోగానే జీడిపప్పు రావాలని ఇక ఉప్మా రాదు, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. అది పనికిరాదు, ఏది అతి పనికిరాదు, ఆ మోతాదు. అనుప్రాస చూడండి, ఇందులో విశ్వంబునన్గల్గు వేవేల భాషలు లిపుల్లేని భాషలు, ఆ భాషలు కలిసింది అంతే. భాషలు అన్నిటికీ వచ్చింది. తర్వాత చూడండి, విశేషాల భాషలు వీతో మొదలైంది. వినూత్నంపు భాషలు, మళ్ళీ వినూత్నం కూడా వీతోనే మొదలైంది, అది ఆది ప్రాస అంటారు. అప్పుడు ఆకర్షణీయత ఉంటుంది. మళ్ళీ చివరైన తర్వాత వినూత్నంపు భాషలు మనోజ్ఞంపు భాషలు, ఇంకా వీతోనే వరుసగా వస్తే చికాకు వస్తుంది. ఇంకా విసుగెత్తించే భాషలను కూడా వస్తున్నాయి. ప్రాస ఎప్పుడు అందంగా ఉండాలి తప్ప అది గదుగో మేడ, గోడ పక్క మేడ పక్కన గోడ, గోడ పక్కన దూడ, దూడ కింద పేడ, 4 డాలు వస్తే ప్రాస అవదు, చికాగ్గా ఉంటుంది. అది ఏం చెప్పావు, దూడ పేడ తప్ప. అందుకని ఒక పరిమితి ఉండాలి. వి 2 సార్లు వాడు. మనోజ్ఞంపు భాషలు అక్కడేం చేసాం, వినూత్నంపులో 0 పువ్వు ఉంది. ఇప్పుడు మనోజ్ఞంపులో బిందుపూర్వక ప్రకారం 0 పువ్వు, అక్కడ అంత్యప్రాస వాడు. ఇక్కడ ఆదిప్రాస వి, అక్కడ అంత్యప్రాస ఉంపు పెద్ద ముంపు. మళ్ళీ అక్కడి నుంచి మనోజ్ఞంపు భాషలు, మళ్ళీ ఆదిప్రాసలోకి వచ్చాం. మనోజ్ఞంపు భాషలు మహాశక్తి ఘోషలు కదా అని మా మళ్ళీ ఆదిప్రాస. ఈ విన్యాసం కంప్యూటర్ విన్యాసంలాగా ఆనందం కలిగిస్తుంది. రచనలో తీసుకోవలసిన జాగ్రత్త. ఇది అవకాశంగా సాధ్యం అవుతుంది. అవధానంలో చెప్పాలంటే కష్టం, సాధ్యం అవ్వచ్చు కానీ కష్టం అవుతుంది. అది ఇటువంటి సావకాశంగానే రాయాలి. 10 కాలాల పాటు ఉండాలి కదా, నిలబడాలి కదా. మహాశక్తి ఘోషలు కదా అనేవి. ఇప్పుడు రచయితలు ఎప్పుడు, కవులు పండితులు ఎవరైనా సరే ఒక్క జాగ్రత్త తీసుకోవాలి, ఒక్క ప్రజ్ఞ మనకు ఉండి తీరాలి. అది ప్రతిభ. ఎప్పుడు నవనవోన్మేషశాలిని ప్రతిభ అంటారు వర్ధమాన కవులు. గమనించండి, ప్రతిభ అనేది చిట్లం కట్టేయకూడదు, పొట్లం అయిపోకూడదు, కుళ్ళిపోకూడదు, పుచ్చిపోకూడదు. అది నిత్యనూతనంగా వికసిస్తూ ఉండాలి. అంటే మనం కొత్త పుస్తకాలు చదవాలి, కొత్త సినిమాలు కూడా చూడాలి, కొత్త ప్రపంచాన్ని చూడాలి. ముందు యువతరంతో మాట్లాడాలి, పసిపిల్లలతో కూడా మాట్లాడాలి, వాళ్ళ పుస్తకాలు చూడాలి. అంతేకాని ఈ లోకమంతా చెడిపోయింది అనుకోండి. నేను ప్రాచీన కావ్య పద్ధతిలోనే ఒక గొప్ప ప్రబంధం రాస్తానండి, షష్ట్యంతములు, పురవర్ణన, గోపురవర్ణన, వెంటనే 4 కులాల వర్ణనలు అన్నీ చేస్తానండి. మంచిది. 4 కులాల వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు, చదవరు, మొత్తం మూలబడుతుంది. ఎవరికి కావాలి నీ షష్ట్యంతాలు? పూర్వం ఏదో ఉంది, అప్పుడు అది ఆధునికం గమనించట్లేదు వీళ్ళు.
ఈ షష్ఠ్యంతాలు రాయడం నన్నయ్య గారి కాలం నుంచి ఏం లేదు అక్కడ. ప్రబంధాల రచనలో వచ్చింది. నన్నయ్య గారి కాలం సంప్రదాయాలు వాల్మీకివి. వాల్మీకి సంప్రదాయాన్ని నన్నయ్య గారు ఆధునికం జోడించే అనుసరించాడు. నన్నయ్య గారి సంప్రదాయాన్ని ప్రబంధ కవులు కొంత ఆధునికత జోడించారు. అంటే మనం కూడా ఆధునికత జోడించాలి. ఆధునికత జోడించకపోతే, ఆధునికంగా ఆలోచించకపోతే పాత మాటలే చెబితే కంపు కొట్టేస్తాయి. వినరు. విన్నా గౌరవానికి పెద్ద ఆయన చెప్తున్నారు విందాం, దీపావళి కదా పండగ అంటే వింటారు, చెయ్యరు. ఈ వినడమే గొప్ప అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. నేను చెబితే 1,00,000 మంది వింటారు, లక్షణంగా ఒక్కడు కూడా చేయడు. ఎందుకంటే వాడు మనస్సుకు నచ్చలేదు, అది సెంటిమెంట్ కోసం విన్నాడు. అప్పుడు ఆధునికతను స్వీకరించడం అంటే ఖచ్చితంగా కంప్యూటర్ గురించి కొంతైనా అధ్యయనం చేసి, ఇన్ని భాషలు చెప్పాం, కంప్యూటర్లో ఉండే భాషలు ఏమిటి అసలు? పాస్కల్, లోటస్, దీబేసు, బేసిక్, కోబాల్, వరాకిల్, C++, 8 భాషలు. 8 అని కాదు, నేను ఇది ఎప్పుడు 2001లో ఎప్పుడో దీని అసలు మొదటి రూపం కన్యాశుల్కానికి 3 రూపాయలు ఉన్నట్టు కంప్యూటర్ దండగానికి కూడా 2-3 రూపాయలు ఉన్నాయి. ఆ మొదట్లో అల్లినప్పుడు అప్పుడు ఉన్నవేవో అప్పుడు నాకు తెలిసినవి పెట్టి. కానీ ఇది ఒక్కసారి నేను చాలా సభల్లో, ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులను ఉత్తేజపరచడానికి, వాళ్ళకి దైవభక్తి, దేశభక్తి కలిగించడానికి పాడుతుంటే ఈ భాషల పేర్లు వరుసగా చెప్పినప్పుడు వాళ్ళు ముక్కు మీద వేలేసుకోవడం చూశాను. ఏమిటి ఈయన వేషం ఏమిటి, ఈయన వ్యవహారం ఏమిటి, ఈయన వయస్సు ఏమిటి, ఈయన పూర్వకాల పాండిత్యం ఏమిటి, అసలు ఈ కంప్యూటర్ గురించి ఇంత పరిజ్ఞానం ఏమిటి? ఇంతకీ నా పరిజ్ఞానం ఏమిటో నేను చివరిలో చెప్తాను, మీరు నవ్వుతారు. అది అలా అట్టిపడదాం. పాస్కల్, లోటస్, దీబేసు, బేసిక్, కోబాల్, వరాకిల్, C++. పొరపాట్లు ఏదైనా ఉంటే ఉండదు, మొత్తం మీద ఆ స్వరూపం వచ్చింది. అది ఆశ్చర్యం కలిగిస్తుంది. వెంటనే యువతరం ఆధునికులు ఆకర్షితులవుతావు. మన గురించి కూడా కొంచెం తెలుసుంది ఆయనకి. ఈయన కేవలం పాతకాల పండితుడు కాదు, పంచి కడితే కట్టాడు, కండువా వేస్తే వేసాడు, కానీ కొంచెం చురుకైన వాడరా. కాస్త పప్పులో మిరపకాయ ఇస్తే వదిలేసే రకం కాదు, పుట్టుక్కును కొరికే రకమే. కానీ ఈయనతో మనకు కుదురుతుంది అని కాస్త దగ్గర చేరతారు. మనం ఇంకా ఆధ్యాత్మికత మాట్లాడుతున్నాం కదా అని శుభ్రంగా 10 గజాల పంచోట కట్టేసి, లాల్చీ కూడా ఏమిటో ఇక్కడ వరకు వచ్చేలా వేసేసి, మెడలో ఈ అంచుకి పంచికి సంబంధం లేని శాలువా ఒకటి వేసేసి, గడ్డాలు కూడా పెంచేసి మొత్తం తయారైపోయామనుకో, వ్యాస వశిష్ఠ వాల్మీకి పరాశర దండం అని దండం పెట్టి వెళ్ళిపోతారు. వినడం, చెప్పింది చేయడు. ఇదంతా పాతకాలం వ్యవహారం అండి, మనకేం నచ్చదు ఇది. అంటే ఆధ్యాత్మికత పేరు మీద మనం చెబుతున్న వాళ్ళం వేషంలో కూడా నూతనంగా, అంటే ఏదో జీన్స్ ప్యాంట్ ఏమైనా కాదు ఉన్నది, ఇందులోనే అందంగా ఉండొచ్చుగా, గౌరవంగా ఉండొచ్చుగా. ఇంక గడ్డం గీసుకుంటే తప్పే ఉంది. ఏదో ప్రాచీనంలో ఎప్పుడో ఇంకా 6 నెలలకు ఒకసారి గడ్డం గీయమంటే అలా ఉండాల్సిన పని ఇప్పుడు కుదరదండి అసలు. అది అలా ఆధునిక జీవనంలో అవన్నీ కుదరవు. కొన్ని శాస్త్రాలు కాస్త పక్కన పెట్టి కొన్ని సవరించుకోవాలి. మరి అంత పిచ్చి పనికిరాదు. ఇదివరకేమో మంగళ ఇంటికి వచ్చేవారు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది, అంతే తప్పదు. ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ లాగే క్షవరం కూడా వారి డోర్ స్టెప్, వారి ఇంటికి మనం వెళ్ళడమే, దాన్ని పాటించడమే. అలా మార్చుకోగలగాలి. అప్పుడు యువతరాన్ని ఆకట్టుకోగలుగుతాం ఖచ్చితంగా. అప్పుడే ఈ ఆధ్యాత్మికత, ఈ దేశభక్తి, ఈ సంస్కృతి, ఈ ఉపనిషత్తులు, ఈ రామాయణ భారతాలు యువతరంలో కడతాయి. 20 ఏళ్లుగా నేను పడుతున్న యాతనే అది. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా నా మార్గం నేను ఎందుకు వదలలేదు అంటే, ఇవాళ 5 ఏళ్లుగా అది రాజ్యం వెళ్తోంది, ఆ మార్గం రాజ్యం వెళ్తోంది. ఇలా చెప్తే కానీ నెక్కదు అని అందరూ ఆ దారికి వచ్చేసారు. దీనికోసం 15 ఏళ్ళు నిందలు పడ్డాను. పడితే పడుగాక, నా మార్గం మీద నాకు నమ్మకం ఉంది. ఎప్పుడు కొత్త దారి వేయాలంటే మనం ముందు అడుగు వేయాల్సిందే. నన్నయ్య గారే నాకు ఆదర్శం. వాల్మీకి మార్గం తప్పితే తెలుగులో కావ్యం లేదు. ఆయన దారి వేసుకున్నాం, నడిచాడు మహానుభావుడు. మరి ఇవాళ మనకు అధికమైన మెచ్చుకుంటున్నాం లేదా? అంచేది ఇది అధునాతన మార్గం. మళ్ళీ ఒక 50 ఏళ్ల తర్వాత మార్గం వేరుకోవచ్చు, దానికి మళ్ళీ ఆధునికత జోడించుకోవాలి. అంతేకాని ఇదే పవిత్రం అనుకోకూడదు. ఇంకా భాషా ప్రపంచంబు స్వాధీనమవు నీకు, స్వరాజ్యమవు నీకు. దండకంలో ఇప్పుడు ఈ నీకు నాకు మాకు ఇయ్యి చెయ్యి ఇలాంటి మాటలు వస్తూ ఉండాలి. అవి మరీ ఎక్కువ రాకూడదు. ఇవన్నీ నీకు స్వాధీనం, నీ స్వరాజ్యం. భాషా మతల్ని, ప్రయోగాలతల్ని, ప్రభావాలవల్లి, స్వరూపానబుల్లి, స్వభావాన మల్లి. వెంటనే చప్పట్లు కొట్టకేం చేస్తారని సభలో. కానీ ఎక్కడైనా చూడండి అర్థం ఎంత భేదం ఉందో. భాషా మతల్లి, మతల్లి అంటే తల్లి కాదు, తల్లి వేరు మతల్లి వేరు. మతల్లిగా, మచర్చిగా, ప్రకాండ ముద్గత అల్లజ అమరకోశంలో ఉంటుంది. శ్రేష్టత అని అర్థం. మతల్లిక అంటే శ్రేష్టమైనది, ది గ్రేట్ అని అర్థం. తల్లి కాదు. భాషామతల్లి భాషల్లో గొప్పది. ప్రయోగాల తల్లి, అక్కడ తల్లి. అనేక ప్రయోగాలకి నువ్వు పుట్టిన జన్మభూమ, అక్కడ తల్లి. మతల్లిలో ఉన్న తల్లి కాదు, మతల్లి ఒకటే మాట. మా విడదీసి తల్లి అనకూడదు అక్కడ. ఆ మతల్లి శబ్దం తెలుస్తుండాలంటే అమరకోశం చదవాలి. మరి కంప్యూటర్ ఎంత ముఖ్యమో అమరకోశం అంతే ముఖ్యం. మతల్లిక, మచర్చిక, ప్రకాండ ముద్గతల్లజ అది తెలుసుంటే తప్ప ఈ ప్రయోగం చేయలేం. అంటే ప్రాచీన నవీనాలను సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి పండితులు. ప్రయోగాల తల్లి, ప్రభావాల వల్లి, నీ ప్రభావం ఇలా తీగలా పాకుతుందమ్మా. స్వరూపాన బుల్లి,
స్వరూపమేమో ఎంతున్నావు, స్వభావాన మళ్ళీ మల్లెపూల సుగంధంలా ప్రపంచం అంతా వ్యాపిస్తున్నావు. ఈ లీ కింద లావత్తులు 4-5 రావడం ఎంత అందంగా ఉందంటే, భాషా మతల్ని, ప్రయోగ నతల్ని, ప్రభావ నవల్ని, స్వరూప నబుల్ని, స్వభావ నమల్ని. చప్పట్లు ఎందుకు కొట్టరు? మనం కొట్టమని అడిగేది ఏమిటి? క్రమశిక్షణ పెట్టి కొట్టిస్తాం చప్పట్లు. ఢిల్లీ మాస్టర్ మనం ఏమన్నా? మనస్సు ఉత్తేజమై కొట్టాలి. అలా ఉండదు ఆ రచన, అలాగే ఉండదు దాన్ని చదివే విధానం కూడా. చాలామంది రచయితలు పాపం బాగా రాస్తారు, చదవలేరు. వాళ్ళు చదివితే బాగుండదు. అటువంటి వాళ్ళు ఇంకోటి చేసి చదివించడమే అంతే. వాళ్ళు రాత పెట్ట, మేము కోత పెట్ట. నేను రాత కోత రెండును. స్వరూపానముల్ని, స్వభావానముల్ని, భవద్వ్యాప్తి నూహింప శక్యంబ. నిజంగా కంప్యూటర్ వ్యాప్తి చూడండి. వాళ్ళు పెండిండ్లలో నీవి, పేరంటమున్నీవి. పేరంటానికి రమ్మడాలంటే రూట్ మ్యాప్ కొడుతున్నారు అమెరికాలో. ఫలానా చోటికి రండి, కుడి తిప్పి మొత్తం వచ్చేస్తుంది. పేరంటం కాలేజీలన్నీవి, కాలేజీలు ప్రవేశాలన్నీ అంతే. కాటేజీలన్నీవి, తిరుపతిలో కాటేజీలు బుక్ చేసుకోవాలంటే కంప్యూటర్ దిక్కి వేళ. కాటేజీలన్నీవి, పెద్ద హోటళ్లలో, పూట కూటిళ్లలో, స్టార్ హోటల్ దాగదు, పూట కూటిళ్ళు. ఇవాళ పల్లెటూళ్ళలో కిరాణం కొట్లో కూడా క్యాలిక్యులేటర్లు కంప్యూటర్లు ఉన్నాయి, కానీ మామూలుగా ఎవరో వేళ్ల మీద లెక్క పెట్టట్లేదు. రైలు టిక్కెట్లలో, బస్సు ఎక్కట్లలో ఐఆర్సీటీసీ మనమే బుక్ చేసుకుంటున్నాం. బస్సులో అంతే, అక్కడ యంత్రం పెడుతున్నారు, ఇచ్చేస్తున్నారు టికెట్లు. అవి ఆన్లైన్. ఓడనైనా విమానం పోనంది అని విమానం ఎక్కని, ఓడెక్కని. అణ్వాయుధం బంధు ఆఫీసు ఫైళ్ళందున పైనుంచి కిందికి రావాలి రచనలో. ఇప్పుడు అంత అణ్వాయుధాలు పైకి వెళ్ళి, అణ్వాయుధాలు ఎక్కడో భూమి గర్భంలో ఉండేవి. ప్రమాదకరమైన అణ్వాయుధాలు కూడా కంప్యూటర్ టెక్నాలజీ. ఆఫీసులో ఫైళ్ళు కూడా ఇవి కాగితాలు లేవు, ఊరికే ఎదురుగా ఓ డబ్బా, కంప్యూటర్ డబ్బా, అంత సిస్టమ్ నొక్కడమే, అన్నీ అందులో వస్తాయి. ఇదివరకు బ్యాంకు వాళ్ళు చచ్చిపోయేవాడు ఇంతంతలా రిజిస్టర్లో ఉండేవి. ఇలా తీయడం, ఢామ్ అని చప్పుడవడం, ఇలా తీయడం, అందులోనేమో 10 రూపాయలు తీసాడు, 10 రూపాయలు వేసాడు, సంతకం 100 ఉండేవి అక్కడ. ఇప్పుడు అలా ఏమీ లేదు, నొక్కితే మొత్తం వస్తుంది అక్కడ. అలాగే నొక్కితే రేపు పొద్దున పోవచ్చు, అది వేరే విషయం. అది దాని ప్రయోజనం, దాని నష్టాలు ఏమిటో తర్వాత చెబుతాం, ముందు ప్రయోజనాలు. అందుకని ఇలా ఉందమ్మా నీ వైభవం. ఓడనైన విమానం అణ్వాయుధం బంధు ఆఫీసు ఫైళ్ళందున రోదసి యాత్రలో ద్వాదశి పూజలు. ఇది రచనలో ఒక గొప్ప చమత్కారం. దేవుడు పూజ ఆ రోదశి యాత్రకి నువ్వే ఉపయోగిస్తున్నావు, ద్వాదశి పూజకు నువ్వు. ఇవాళ చాలామంది ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు కూడా నువ్వు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి నెట్లో కడుతున్నారు. వీళ్ళు బంగారంగా శ్యామలాదేవి బొమ్మ కావాలి, పుస్తకం ఒక్కల నెట్లో కడతారు. శ్యామల అని కొడితే వచ్చేస్తుంది మొత్తం. రాజమండ్రి దగ్గర శ్యామలా టాకీ సహా వచ్చేస్తుంది మొత్తం అంతా. అంటే ద్వాదశి పూజకి నువ్వే, క్షీరాబ్ది ద్వాదశి పూజకి, రోదశి యాత్రకు నువ్వే. రోదశి ద్వాదశి అనుప్రస్ చూడండి, అలా వెతకాలి కవిత్వంలో. అందుకని రోదశి పక్కన తీసుకెళ్లి బస్సు టిక్కెట్లను పెట్టకూడదు, అది నవ్వు రాదు, చమత్కారం ఉండదు అక్కడ. ఏ కిరాణం దుకాణంబులోనైనా, ఏ జాతకాలు చెప్పు చోటైనా, ఏ రోగి దేహంబుపైనైనా, ఎవ్వాని హస్తంబునందేన, ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయినా, నీ రూపమే కాన రాదాచలి. కిరాణం దుకాణాల్లో చివరికి పండితులు జాతకాలన్నిది వరకు వీళ్ళు దుంపదగా వేళ్ల మీద లెక్కపడి చెప్పేవాళ్ళు. ఈవేళ ల్యాప్టాప్ ఏమిటండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం, మీకు శని 6లో ఉన్నాడు, గురుడు 3లో ఉన్నాడు, మీరు ఇంట్లో ఉండకండి అని చెప్పేస్తున్నారు అంతే. వేళ మొత్తం చిన్నదో పెద్దదో అలా ప్రతివాడు జేబులో, ప్రతివాడు కాలరకి, అంత మొత్తం ఎంత జగద్వ్యాప్తం అంటే విష్ణుత్వం ఇది. అంచేది ఇది గణపతే, ఇది విష్ణువే. నీవు లేకుండా మేముండుటన్నన్ పరిహాసమే కాదుకో. నిజంగానే ఇవాళ నెట్ పనిచేయకపోతే బతుకులు ఆగిపోతున్నాయి. అంచేది పరిహాసమేది. అందుకే ఒక మాట ఏమిటంటే, నిన్ననో మొన్ననో కాదు నీకింత వైరస్యమేసోకి వైటూకేగా ప్రాకి. ఒక 10 ఏళ్ల క్రితం వైటూకే ప్రాబ్లం వచ్చింది సహస్రాబ్ది ప్రారంభంలో. ఇది ఈ సంవత్సరం చివరి 2 అంకెలు సున్నాలు పెడితే సున్నాలు వచ్చేస్తున్నాయి 2000 అంటే. మరి అవేమో 2 అంకెలు పెట్టారు. ఆ 2 అంకెలు పెడితే ఎక్కడికో వెళ్ళిపోతాయి. పేలకూడని బాంబులు పేలిపోతాయి, ప్రపంచం భగ్నమైపోతుంది, భస్మమైపోతుంది, రకరకాల మాటలు పుట్టించారు. అప్పుడు వైటూకు మీద ఏకంగా 10-15 పద్యాలు రాశాను నేను సరదాగా 2000 సంవత్సరంలో. ఇంత చేస్తే ఏమీ కావలేదు, ఏనుగు సామెతండి. ఏనుగు ఏదో చేస్తుంది అని కూర్చున్నట్ట, ఏమీ లేదా, అది మామూలుగానే సాగించింది. ఇంక వివరాలు చెప్పొద్దు కానీ. అలాగే ఏనుగు సామెత ఉన్నదే కదా అని రాశాను. ఏనుగు సామెతలో ఆయన చివరికి ఏమీ కాలేదు. బైస్కోప్ అని అలాగే స్కై ల్యాబ్ అని అలాగే భయపెట్టారు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. అది అంతే అయింది, ఏమీ కాలేదు. అలాగని ఏమీ కాలేదంటే ఏమవుతుందో. అందుకని వైరస్యం, ఏదో వైరస్, దాన్ని వైరస్యం అన్నాం సరదాకి సంస్కృతంలో కలపడానికి. అందుకని ముసల్మానులు అనేది ఉంటే వశ్చరత్రకారుడు ముసలిమానులు అని ప్రయోగించాడు. ఏదో పెద్ద చెట్లు ముసలివైపోయిన చెట్లు అన్నట్టుగా. అలా సరదా ప్రయోగాలు కొన్ని ఉంటాయి. వైటూకేగా ప్రాకి అది ఇంగ్లీషు మాట పెట్టాలి మరి, లేకపోతే అర్థంగా దాన్ని తెలుగు చేయకూడదు. లోకంబులన్ భీకరంబైన శోకంబు వ్యాపింపజేయన్ ప్రపంచంబు పంచత్వమున్ పొందునంచున్ మహాశాస్త్రవేత్తలు మహాజ్ఞాన వీరులు భయం పొందజేయంగా.
లోకాలంతా భీకరమైన శోకం వ్యాపించిందమ్మా. శాస్త్రవేత్తలు కూడా కొంతమంది ఏమవుతుందో తెలియదండి. ఇప్పుడు ఈ 2 డిజిట్స్ బదులు మళ్ళీ 88, 99 తర్వాత ఏదైనా 01 వచ్చిందనుకోండి, 2000 రాదు, మరి 2001 వస్తుంది. అది 2001, 1901 ప్రపంచమంతా వెనక్కి వెళ్ళిపోతుందేమో, లేకపోతే సర్దుకోవడం వీలుగాక పేలిపోతుందేమో అని రకరకాల 4 అంకెలు పెట్టకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. తర్వాత చూడండి, మీరు విమానాల్లో పాస్పోర్ట్లు సహా నింపే ఇమిగ్రేషన్ ఫారాలు సహా బ్యాంకులో కాగితాలు సహా తేదీ వేయాల్సి వస్తే 4 గళ్ళు పెడుతున్నారు. అక్కడ 2 గళ్ళు పెట్టడం మానేశారు సంవత్సరాలు. ఈ ప్రమాదం తర్వాత రాకుండా మరి జాగ్రత్త పడ్డారా లేదా? దాని నుంచి బయటపడ్డాం. సర్వప్రపంచంబుదాని సహస్రాబ్ది ప్రారంభ పుణ్యాకమును చూసును చూడదు. అసలు ఈ సహస్రాబ్ది ప్రారంభించే దినాన్ని 1/1/2000 అనే దాన్ని చూస్తుందా చూడదా? ఆ ప్రభాతంబు భూతంబుకో సుప్రభాతంబుకో, ప్రభాతం అనే మాట నుంచి భూతం సుప్రభాతం అనుప్రాస, అది ఆకట్టుకుంటుంది సరదాగా. ఆ ప్రభాతము సూర్యోదయముకో అనకూడదు అక్కడ. ప్రభాతం భూతమా లేదా సుప్రభాతమా? వెంకటేశ్వర సుప్రభాతంలో ఆనందం కలిగిస్తుందా లేదా భూతంలా భయపడుతుందా అని. ఈ నేలపై గలకు జీవాళ ఎల్లన్ భయం వినూత్న జ్వరం బంధునన్ మునిగియుండంగా, మొత్తం జీవులంతా మొత్తం వినూత్నమైన జ్వరంలో పడిపోతే తల్లి నువ్వు ఎలా కాపాడు మళ్ళీ? నీ దివ్య కారుణ్య వర్షం బొనను క్రొత్త వేయేడులను క్రొత్తగా మెత్తగా చిత్తములు హత్తుకోగలిగే కాదా? కొత్త 1000 2000 సంవత్సరం హాయిగా వచ్చేసింది, ఏమీ కాలేదు. కొంతమంది ఆస్తులు అమ్మేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏకంగాను. కొత్త 1000 కొత్తగా మెత్తగా చిత్తములు హత్తుకోగలిగి కదా. ఆ తాకింద తావత్తులు 4 బారేస్తే ఉప్మాలో జీడిపప్పు వేసినట్టే ఉంటుంది. మరి 40 కాకూడదు, 4. మళ్ళీ దానికోసం చెత్త ఉత్త రాకూడదు, అత్త వద్దు. కొత్తగా మెత్తగా చిత్తములు హత్తుకోగలిగే కదా. ఆ పరిమితి పాటించాలి, అప్పుడు అందంగా ఉంటుంది. నవీనంబుగా నీకు హాకర్ల ధీచాక చక్ష్యంబు, ఇది 2001లో వచ్చిన తర్వాత వచ్చింది, ఎప్పటికీ వస్తుంది. హాకర్లు రకరకాలు, మీరు ఏం కనిపెట్టే వాళ్ళు లాగేస్తున్నారు దాన్ని. శృంగార సందేశ రూపంబునన్ కీడుగా వింప ఐ లవ్ యూ బగ్ అని ఒకటి వచ్చిందండి ఒక 10 ఏళ్ల క్రితం. ఐ లవ్ యూ బగ్, ఐ లవ్ యూ అని మెసేజ్ వస్తుంది, వెంటనే మన వాళ్ళు ఆన్ చేస్తారు, కంప్యూటర్ మొత్తం పాడైపోతుంది. అదే శృంగార సందేశం. ఈ మేలులో కీడు అది 2001 మేలో వచ్చింది, అందుకని మేలులో కీడు అన్నాను సరదాకి. అది మేలో వచ్చింది కాబట్టి మేలు చేస్తున్నా కీడు చేస్తున్నాం అనుకున్నాం, మేలే చేసిందయ్యా విచిత్రంగా. దాని నుంచి కూడా తప్పించుకున్నాం. అంటే ఎప్పటికప్పుడు ఇబ్బందులు వస్తున్నా తప్పించుకుంటున్నాం. ఏ వేళనో చీడగా వించినం, ఏ వేళ ఏం చేస్తున్నాను మేము భయపడిపోతే మళ్ళీ దాని నుంచి కూడా బయటపడ్డామమ్మా. ఈ మేలులో కీడు ఏ వేళనో చీడగా దూరి నష్టంబుగా వించనన్, నీదు సామర్థ్యముల్ నీదు సంపన్నతల్ నీదు మేధా మహాశక్తి పారీణతల్ మాకు తెల్లంబుగా ఉల్లం ఉప్పొంగిపోదే. నీ సామర్థ్యం నీ సంపన్నత నీ మేధాశక్తి వల్ల మొత్తంగా అనేక రకాల ఉపాయాలతో బయటపడ్డామా లేదా? భవ దివ్యగాథావళిని చెప్పుకోసాగిన వత్సరంబుల్ శతాబ్దుల్ సహస్రాబ్దులో నేను సమర్థంబులోనే మహాదేవి. అసలు కంప్యూటర్ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే సంవత్సరం సరిపోదు, 100 ఏళ్ళు సరిపోదు, 1000 ఏళ్ళు సరిపోదు. ఎప్పటికప్పుడు మారిపోయే దాని గురించి ఏం చెబుతామండి? ఈ సృష్టి రహస్యం అంతా కంప్యూటర్ రహస్యంలో ఉంది. కంప్యూటర్ అని పేరు ఆవిర్భవం పొందినావీవు ఆరైన వేదంబవే నీవు. ఆరైన వేదం ఏమిటండి? 5వ వేదం అనాలి, కానీ వేదాలు 4 కదా. పంచమ వేదం 5వ వేదంగా భారతం ఇప్పటికే స్థిరపడింది. అందుకని బహుశా నువ్వు 6వ వేదం అయి ఉంటావు అన్నావు. 7 శాస్త్రంబవే నీవు. 6 శాస్త్రాలు ఏమిటి? ధర్మ శబ్ద జ్యోతిష్ తర్క మీమాంసాదులు. ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం అంటే వ్యాకరణం, జ్యోతిష్ శాస్త్రం, తర్కశాస్త్రం, మీమాంస. అది 2 భాగాలు, పూర్వమీమాంస ఉత్తర మీమాంస. పూర్వమీమాంస జైమిని మహర్షిది అంటారు, ఉత్తర మీమాంస వ్యాసుడి. అందుకని ఈ 6 శాస్త్రాలు. ఆ 6 ఉన్నాయి కాబట్టి నువ్వు 7వ శాస్త్రం. మరి వేదం 5వది కాదు, 5వది పంచమ వేదం ప్రసిద్ధం. అందుకని 6 వేదం బవే నీవు, 7 శాస్త్రం బవే నీవు. అణ్వాది బ్రహ్మాండ యంత్రం వనన్ని జగజ్జంత్రమే కాదే. అణుశక్తితో నిర్మింపబడిన ఈ బ్రహ్మాండ యంత్రం అంతా నీ జగజ్జంత్రం. ఏదో ఒక్క గూగుల్ ఎర్త్లోకి లేదా ఓ దాంట్లో కూడా ఒక నొక్కు నొక్కితే మొత్తం అంతా వస్తుంది. ఏం విచిత్రం అండి! సర్వం సహామండలం వల్ల సర్వంబు నీయందు నిక్షిప్తమై ఉండగా, సర్వం సహా అంటే భూమి, భూమండలం అంతా నీలోనే ఉన్నట్టుందమ్మా. దారుణి గర్భిణి, ఈ దారుణిని గర్భంలో దాచుకున్నామమ్మా. చారిణి దుర్భిణి, అసలు ఎక్కడెక్కడ నీ కెమెరాలు పెట్టినా నీ ఫోన్లు పెట్టినా మొత్తం అన్నీ అందులోకి వచ్చేస్తున్నాయి. దుర్భిణి యంత్రం అంటే ఈ టెలిస్కోపులు ఇవన్నీ వస్తాయి. టెలిస్కోప్కి తెలుగు పేరు దుర్భిణి. దుర్భిణి వేసి చూసాం, దుర్భిణి వేసి చూసాం అంట. కావుమమ్మ మహాదేవి శ్రీదేవి, నువ్వు మహత్తరమైన దేవివి తల్లి. నువ్వే శ్రీదేవి, మాకు డబ్బులు సంపాదించి పెడుతున్నావమ్మా. కంప్యూటర్తోనే కదా ఇవాళ వ్యాపారాలన్నీ. కంప్యూటర్ అమ్మా నమస్తే 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 నమః 3 సార్లు నమస్కారం పెడతాం కాబట్టి నీకు నమస్కారం. అంచేత కంప్యూటర్ ఒక్కసారి ఎప్పుడైనా సర్వర్ డౌన్ అయ్యి ఇబ్బంది పెట్టి తలపోటుగా అనిపిస్తే చమత్కారంగా ఈ దండకం చదువుకోండి.
వీలైతే అందులో 2 భాగాలు చదవండి, కనీసం మనస్సు హాయిగా ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ పని చేయనప్పుడు మీరు పని చేయలేదని ఎప్పుడు ఏ యజమాని అడగలేడు. అది పని చేయకపోతే మేమేం చేయము సార్ అని తప్పించుకుంది గొప్ప ఉపాయం. ఇదివరకు పాపం పాతకాలపు గుమాస్తాలకి తప్పించుకునే అవకాశం ఉండేది కాదు. కొవ్వొత్తిని పెట్టుకుని రాసుకుంటూ కూర్చునేవారు కళ్ళు పోయేలాగా. ఇవాళ శుభ్రంగా సర్వర్ డౌన్ అంటే మనం గొడవలేదంతే, చేసేదేం లేదు. అది సుఖంగా అలాగని ఎప్పుడూ డౌన్ అవ్వాలని కోరుకోకూడదు, అదే పాపచింత. అది పనిచేస్తే మనం పనిచేస్తాం. అటువంటిప్పుడు సరదాగా ఇటువంటి మాటలు చెప్పుకుంటే ఓసారి చదువుకుంటే ఈ దండకాన్ని ఆనందంగా ఉండి ఎంత బాగా చెప్పారు, ఇంత బాగా పని, దాని పట్ల గౌరవం కలుగుతుంది. వస్తువు పట్ల గౌరవభావం, ప్రేమభావం, అలాగే పూజ్యభావం కలిగితే ఆ వస్తువు దేవతే. ఇప్పుడు నేను ఒక రహస్యాన్ని చెబుతున్నా. ఇంత వివరంగా 72 పాదాలు కంప్యూటర్ గురించి ఏదో మొత్తం కనిపెట్టింది నేనే అన్నట్టుగా చార్లెస్ బాబేజ్ని మించి, అలెన్ ట్యూరింగ్ని మించి, కొనాల్డ్ డ్యూరింగ్ని మించి, కొనాల్డ్ జ్యూస్ని మించి చెప్పేసామనుకుంటున్నారే. నాకు కంప్యూటర్ గురించి ఓనమాలు తెలియవు. ఇప్పటికి కూడా నాకు ఈమెయిల్ ఇంట్లో సిస్టమ్ అనేది లేదు, నేను బయటికి వెళ్ళి చూసుకోవాల్సింది. అందుకే ఎవరన్నా ఈమెయిల్ అంటే నా వల్ల కాదమ్మా మీరు ఫోన్ చేయండి మాట్లాడతానని చెప్తాను. ఇంట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అది పెట్టుకున్న కొద్దీ వారు ఏదో స్పందిస్తారు, నేనేదో స్పందించి ఇక అక్కడి నుంచి అన్ని రకరకాల వ్యాఖ్యానాలు తయారవుతాయి. ఇంక ప్రతిదానికి ఏదో మనం అందులో ట్విట్టర్లో ఓ వ్యాఖ్యానం పెట్టడం అని అన్ని విషయాలు మనమే అన్నట్టుగా ఎవరో దాన్ని వ్యతిరేకించడం, అవునడం కాదనడం, చూసుకోవడం, రోజు ఓ 2 గంటలు దానికి కేటాయించాలి. నా తాపత్రయం వల్ల నాది పాతకాలం పద్ధతిలో నేను పుస్తకాలు చదువుకుంటాను. 2 గంటలు నాకు సమయం దొరికితే 4 పుస్తకాలు ఒక్కోటి అరగంట చొప్పున నేను చదవాలి. ఏదో అరగంట చదువుతాను నేను సాధారణంగా ఇంట్లో ఉంటే. బయటకు వెడితే ప్రయాణంలో ఉంటే ఓ పుస్తకం సంచిలో వేసుకుంటాను, ఇక రోజులో ఎక్కడ ఖాళీ దొరికినా అంతే. అలా ఎప్పుడు సద్వినియోగం, నాకు అది అలవాటు. అందుకని నేనేమీ కంప్యూటర్ను రోజు వినియోగించట్లేదు. నిజానికి ఆశ్చర్యపడవచ్చు, నన్ను ఏమైనా పాతకాలపు మనిషి అనుకున్నా నాకేం బెంగ లేదు. నా ఈమెయిల్ నేను చూసుకోవాలంటే మా అబ్బాయో ఎవరో ఉండి దాన్ని చేసి కొడితే నేను పాస్వర్డ్ ఒకటే నేను కొడతా. అది కూడా మళ్ళీ వాడికి కూడా తెలియదని జీవరుమాలు అడ్డం పెట్టి కొడతాను, నా భయం నాకు. ఇంత సాధారణ పరిజ్ఞానం కూడా లేని నేను కవిత్వం రూపంలో కంప్యూటర్ని ఇలా సాక్షాత్కరింపజేయడం అంటే దీన్ని బడాయి మాట అనుకోద్దామో యోగ దృష్టి అంటారు. కవయ క్రాంత దర్శన. కవికి ఎప్పుడు సూక్ష్మ దృష్టి ఉంటుంది, అది భగవంతుడి యొక్క అనుగ్రహం. అది నిజంగా దేవతానుగ్రహం అంటే అది. సరస్వతీమాత మా అమ్మ దయ వల్ల, మా పెద్దల పుణ్యం వల్ల మా ఇంట్లో ఏదో 7 తరాల్లో ఎవరు కవిత్వం చెప్పడం ఎవరూ వినలేదు. మా అన్నదమ్ములం కూడా 5గురు ఉన్నాం, ఎవరు కవిత్వం చెప్పలేదు. అందుకని నాకేదో వచ్చింది, అది జన్మాంతరమైన సుకృతం. అందువల్ల ఏ వస్తువునైనా ఒకసారి చూస్తే, ఏ మనిషినైనా అలా చూస్తే, లేకపోతే ఒక 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ తత్వం అంతా అర్థమయ్యే అవకాశం కవికి ఉంటుంది. ఆ కవిత్వం అమ్మవారి యొక్క వరం. అటువంటి జగన్మాతకి నమస్కారం చేస్తూ నవజీవనాన్ని మీరు ఈ మధురమైన చమత్కారమైన భావాలతో రసభరితం చేసుకోండి. సెలవు.